విశాఖపట్నం నగరంలోని అత్యంత సున్నిత ప్రాంతాల్లో ఒకటైన గాజువాక ఇప్పుడు ఒక ఆశ్చర్యకర పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఎప్పుడు రద్దీగా ఉండి విఐపి రాకపోకలు, రాజకీయ కార్యకలాపాలు, తరచూ జరిగే వివాదాలతో హాట్ స్పాట్ గా నిలిచే గాజువాక పోలీస్ స్టేషన్ ప్రస్తుతం సర్కిల్ ఇన్స్పెక్టర్ లేకుండా నడుస్తుంది. అవును, 10 రోజులు గడిచినా ఇంకా సిఐ నియామకం జరగకపోవడం స్థానిక ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. ఇటీవల వరకు విధులు నిర్వహించిన సిఐ పార్థసారథిని అనివార్య కారణాల వల్ల విఆర్ కు అటాచ్ చేయడంతో ఈ కీలక పోస్టు ఖాళీ అయింది. అయితే ఇంత ప్రాముఖ్యత కలిగిన స్టేషన్ కు ఇప్పటికీ కొత్త అధికారిని నియమించకపోవడం తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఇది సాధారణ పోలీస్ స్టేషన్ కాదు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం కలిగిన ప్రాంతం, ప్రముఖ నేతల ప్రభావం ఉన్న ప్రాంతం, భూ కబ్జాలు, వివాదాలు అధికంగా నమోదయ్యే ప్రాంతం. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సమర్థవంతమైన అధికారిని వెంటనే నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ముఖ్యంగా స్థానికంగా వైట్ కాలర్ ముసుగులో ఉన్న రాజకీయ నాయకులు, భూ కబ్జాదారులు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు చట్టం ప్రకారం వ్యవహరించడానికి ప్రయత్నిస్తే వారిపై ఆరోపణలు, బదిలీల బెదిరింపులు, రాజకీయ ఒత్తిళ్లు. ఈ పరిస్థితుల్లోనే పార్థసారథి బదిలీకి కూడా రాజకీయ ఒత్తిళ్లే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఆందోళనకర విషయం ఏమిటంటే ఈ ఖాళీని భర్తీ చేయకుండా ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గాజువాక పోలీస్ స్టేషన్ చరిత్రలో ఇంతకాలం సర్కిల్ ఇన్స్పెక్టర్ లేకుండా కొనసాగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇప్పుడు ఒకటే ప్రశ్న, ఇది పరిపాలన నిర్లక్ష్యమా లేదా రాజకీయ ప్రభావానికి లోబడిన వ్యవస్థనా? స్థానిక ప్రజలు మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మాకు భద్రత కావాలి, సమర్థవంతమైన అధికారి కావాలి. ఇప్పటికైనా విశాఖ పోలీస్ కమిషనర్ స్పందించి గాజువాక పోలీస్ స్టేషన్ కు ఒక నిష్పక్షపాత, కఠినమైన, సమర్థవంతమైన సర్కిల్ ఇన్స్పెక్టర్ ను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.